ఏమైంది? ఎవరది? ఎవరది? ఎక్కడికి వెళ్తుంది? ఏమండి, అది సన్నీ రూమ్ కి వెళ్తుంది. సన్నీ! మమ్మీ మమ్మీ ఎవరు నువ్వు? ఎవరు నువ్వు? బాబు సన్ని, నీకేం కాలేదు కదా? నాన్న బానే ఉన్నాను. ఎవరది? తను చనిపోయిందంటే తను ఎక్కడికి వెళ్ళిపోయింది? కృతిక, నేను కిందకి వెళ్ళి చూసొస్తాను. హీరా, హీరా! అయ్యగారు, ఏమైంది? నువ్వెక్కడున్నావు? నిద్రపోతూ ఉన్నావా? అయ్యగారు, నేను మేల్కొనే ఉన్నాను. మేల్కొనే ఉన్నావా? ఆ అమ్మాయి లోపలికి ఎలా వచ్చింది? ఏ అమ్మాయి అయ్యా? తను మన ఇంట్లోకి ప్రవేశించింది. నీ అజాగ్రత్త వల్ల మన సన్ని ప్రాణం పోయేది ఈరోజు, తెలుసా? అయ్యగారు, నేను గేటు పక్కనే కూర్చున్నా. లోపలికి ఎవరూ రాలేదయ్యా. గేటు కూడా తాళం వేస్తుంది. కావాలంటే మీరు చూడొచ్చు. అటు చూడండి. అంతేకాదే గారు, మన గేటు చాలా ఎత్తునుంది. ఆ దాటుకుని ఎవరూ రాలేరు. తను గాల్లో ఎగిరిపోయిందా ఏంటి? ఎక్కడో దాక్కుని ఉండాలి. ఆనంద్, ఆనంద్ ఇటు రండి. నేను ఇక్కడ ఉండలేను ఆనంద్. ఇంత రాత్రి వేళ ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికైనా వెళ్ళిపోదు. నా బిడ్డకి ఏమైనా అయిందంటే? నాన్న, నాకు చాలా భయంగా ఉంది. ఆవిడ నన్ను చంపేస్తుంది. మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం. సరే బాబు, మనం ఇక్కడి నుంచి వెళ్దాం. ఏదైనా హోటల్లో ఉందాం. ఆనంద్, మీరు హోటల్ బుక్ చేశారా? అరగంటలో వెళ్ళిపోదాం. బాబు సన్నీ, నీకు భయంగా లేదు కదా? కానీ కాస్త భయంగా ఉంది మమ్మీ. బాబు, భయపడాల్సిన అవసరం లేదు. మనం సేఫ్గానే ఉన్నాం. కానీ ఆవిడ ఎవరు నాన్న? నన్ను ఎందుకు చంపాలనుకుంటుంది? తెలియట్లే బాబు, కానీ అది మళ్ళీ ఇంకా రాదు. నువ్వు నిద్రపో. హోటల్ వచ్చాక నేనే నిన్ను లేపుతాను. అనోజ్, నువ్వే చెప్పు, నేనేం చేయను? ఒకటి, నువ్వు బిజినెస్లో బిజీగా ఉన్నావు, లేదంటే నీ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తున్నావు. నువ్వు నా కోసం కొంచెం కూడా టైం స్పెండ్ చేయవు. కానీ ఏదో ఒక రోజు నువ్వు నన్ను చూడడానికి వచ్చినప్పుడు అప్పుడు నీ ఫ్రెండ్స్తో ఫోన్లో బిజీగా ఉంటావు. అనోజ్, నీకు తెలుసు కదా నాకు. అనోజ్, అనోజ్, ఏమైంది? నేను అప్పటి నుంచి మాట్లాడుతున్నాను. నీకు అసలు బాధ్యత లేదా? ఇలాగే ఉండు. ప్రీతి, ప్లీజ్ ఆగు. ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు? ప్రీతి, ప్లీజ్ ప్లీజ్ ఆగు. అంకుల్, మా అమ్మ నాన్నని కాపాడండి ప్లీజ్. మీ అమ్మ నాన్నకి ఏమైంది కన్నా? ఆవిడ చంపేస్తుంది. ఏ ఆడది కన్నా? ఆవిడ 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 అనోజ్, అమ్మా, నాన్న.
కన్నా ఆగు కన్నా. కన్నా ఆగు, నా మాట విను. ఎక్కడికి వెళ్ళాడు అబ్బాయి? ఎక్కడికి వెళ్ళాడో కనపడలేదే. ఆ బాబు వాళ్ళ అమ్మా నాన్న ఏదో ఆపదలో ఉన్నట్టున్నారు. మనం వెంటనే సిఐడి కాల్ చేయాలి. సరే, ఆ బాబేడి? ఆ బాబు నా దగ్గర సహాయం అడిగాడు సార్, కానీ వాడు ప్రీతిని చూసిన వెంటనే పారిపోయాడు సార్. ఈ అమ్మాయి మొహం చూసి పారిపోయాడా? ఈ అమ్మాయి మొహం భయంకరంగా లేదే. ఎక్స్క్యూజ్ మీ. సరే, మీకేమనిపిస్తుంది? ఆ బాబు ఎందుకు పారిపోయాడు? తెలీదు సార్, కానీ వాడి పరిస్థితి మాత్రం సరిలేదు సార్. వాడు మళ్ళీ మళ్ళీ అమ్మా నాన్న నడుస్తూనే ఉన్నాడు సార్. సరే ప్రీతి, మీరు ఇక్కడే వెయిట్ చేయండి. సరే. ఆ బాబు ఎటువైపు వెళ్ళాడు? ఇటువైపు. ఫ్రెడీ సార్, కొంచెం జాగ్రత్తగా రండి. ఇక్కడ టైగర్ తిరుగుతూ ఉంటుంది. నువ్వు నీ గురించి ఆలోచించు పంకజ్. నేను సింహం, టైగర్, చిరుత అన్నిటినీ చూసుకుంటాను. ఏంటి చూసుకుంటారా? అరే చూసుకుంటాను అంటున్నాను. అన్నిటినీ చూస్తాను. సార్, ఆ అబ్బాయి నేను ఇక్కడే సార్ చూశాను. ఇక్కడ? అవును సార్. చుట్టూ చెక్ చేయండి. మీరు అక్కడ వెతకండి. ఫ్రెడీ, పంకజ్, ఇద్దరు ఇలా రండి. పంకజ్, బాబు అక్కడున్నాడు. సార్! వద్దు, కదలకు. పంకజ్ నిన్నే, కదలకు. పంకజ్ కదలకు, అలాగే ఉండు. టైగర్ టైగర్ సార్, టైగర్ సార్, టైగర్ 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 కాదు, చిన్న పిల్లాడు. కదలకు. సార్, టైగర్ సార్, టైగర్ సార్. ఒరే, నన్ను కాపాడండి టైగర్ సార్, కాదురా. నన్ను కాపాడండి. అమ్మో. ఏయ్, బాబు, ఆ చిన్న పిల్లాడు. భయపడకు. నన్నేం చేయొద్దు. సరే, ఏడవకు. ఏం కాదు. భయపడకు. ఎవరు నిన్ను చంపరు, ఎవరు ఏం చేయరు. ఏం కాదు, భయపడకు. ఈ అబ్బాయి సార్. ఓకే, నీళ్ళివ్వు. నీళ్ళు తాగు, సరేనా? నీళ్ళు తాగు. గుడ్ బాయ్. సరే, ఈ విషయం చెప్పు. నీ పేరేంటి? సన్నీ. సన్నియా? అబ్బో, చాలా మంచి పేరు. సరే సన్నీ, ఒక విషయం చెప్పు. నీ పేరెంట్స్కి ఏమైంది? వాళ్ళని ఎవరు చంపాలని చూస్తున్నారు? నేను కళ్ళు తెరిచి చూసినప్పుడు మా అమ్మ నాన్న అక్కడ లేరు. నేను బాగా వెతికాను, గట్టిగా పిలిచాను, అమ్మా నాన్న, అమ్మా నాన్న, అమ్మా నాన్న, అమ్మా నాన్న. అమ్మా నాన్న, మీరెక్కడున్నారు? నాకు భయంగా ఉంది. నేను రాత్రంతా అడవంతా ఎతికాను, కానీ మా అమ్మ నాన్న దొరకలేదు. అంకుల్, మా అమ్మ నాన్న ఎక్కడికి వెళ్ళారు? భయపడకూడదు బాబు, నీకు ధైర్యం ఎక్కువ కదా. ధైర్యం ఉన్నవాళ్ళు భయపడరు. ఏడవకూడదు. మేము నీ తల్లిదండ్రుల్ని కనిపెడతాం, సరేనా? అంకుల్, ఆ లేడీ
మా అమ్మ నన్ను చంపేస్తుంది. తన చేతిలో కత్తుంది. ఆమె నిన్ను ఏం చేయదు బాబు. ఒకవేళ ఆమె చేతిలో కత్తి ఉందంటే ఇప్పుడు మా దగ్గర గన్ ఉంది, గన్. మేము ఆమెని పట్టుకుంటాము. సరే బాబు, నీ అమ్మా నాన్న పేరేంటి? మా నాన్న పేరు ఆనంద్ కుమార్, ఇంకా అమ్మ పేరు కృతిక. వెరీ గుడ్. సరే, ఈ యాక్సిడెంట్ ఎక్కడైందో తెలుసా? నాకు ఏమీ గుర్తులేదు. నేను దారి మర్చిపోయాను. ఓ పర్వాలేదు పర్వాలేదు బాబు. నీకు మీ ఇంటి అడ్రస్ గుర్తుందా? గుర్తుంది. ఎక్కడుంది? అడ్రస్ 55 గ్రీన్ పార్క్ రోడ్, నియర్ ప్రోటీనియం నేషనల్ ఫారెస్ట్. సరే, అయితే అక్కడికి వెళ్దాం. నీకు ఆకలిగా ఉందా? ఆకలిగా ఉంది కదా, వెరీ గుడ్. ఏంటి తమాషా చూస్తున్నావు? బిస్కెట్ ఇవ్వు. ఆకలిగా ఉందని చెప్పాడుగా. ఈ అడవి కూడా నేషనల్ ఫారెస్ట్లో భాగమే. సన్నీ వాళ్ళ ఇంట్లో నుంచి వచ్చే దారిలోని యాక్సిడెంట్ జరిగి ఉండాలి. అక్కడికి వెళితే తన తల్లిదండ్రుల గురించి తెలుసుకోవచ్చు. ఇక్కడ ఆపు. అంకుల్ ఇదే ఆ కార్. మా అమ్మ నాన్న ఎప్పుడు దొరుకుతారు? మేము నీ తల్లిదండ్రులే కనిపెడతాం. అప్పటి వరకు అక్కతో ఉండాలి, సరేనా ఇషిత? స్టీరింగ్ మీద రక్తపు మార్కుంది. యాక్సిడెంట్ అయినప్పుడు ఢీ కొట్టారనుకుంటా. హ్యాండిల్ మీద కూడా రక్తం ఉంది. దెబ్బ తగిలిన తర్వాత డోర్ ఓపెన్ చేసి ఆయన బయటకు వచ్చినట్టున్నారు. సార్, ఇక్కడ కూడా ఎండిపోయిన రక్త ఆనవాళ్ళు ఉంటున్నాయి సార్. ఇక్కడి నుంచి బయటకు వచ్చి కృతిక దగ్గరికి వెళ్ళుంటారు. సపోర్ట్ కోసం దీని మీద చేపెట్టారనుకుంటా. సార్, రక్తం ఈ డోర్ హ్యాండిల్కి ఉంది సార్. రక్తం మరక ఇక్కడుంది. అక్కడి నుండి వచ్చారు. ఈ డోర్ ఓపెన్ చేసి లోపల కూర్చునున్న కృతికాని బయటికి తీసుకొచ్చారు. కానీ సార్, సన్నీని కారులో ఒంటరిగా వదిలేసి వాళ్ళు ఎక్కడికి వెళ్ళుంటారు? అదే కదా, రక్తపు చుక్కలు ఇక్కడ పడున్నాయి. చూసారా? ఇక్కడ వరకు రక్తపు ఆనవాళ్ళు ఉన్నాయి, కానీ దీని తర్వాత లేదు సార్. ఇటుపక్క రక్తపు మరక లేదు. రక్తం కేవలం ఇక్కడ మాత్రమే ఉంది. అంటే వాళ్ళు అడవిలోకి వెళ్ళలేదని కన్ఫర్మ్ అయింది. అలా అయితే వాళ్ళిద్దరూ ఇక్కడి నుండి ఎలా కనిపించకుండా పోయారు? కనిపించకుండా పోలేదు ఫ్రెడీ, కిడ్నాప్ చేశారు. అది కూడా ఆమె చేయించి ఉండాలి. అదేం సార్, మీరే చెప్పండి. అక్కడి నుండి కిందకి దూకితే శబ్దం వస్తుంది కదా. సార్, తనకి దెబ్బ తగిలుంటుంది. నిఖిలో పంచే, ఆ ఆడది ఎక్కడ పడిందో అది చెక్ చేయి. ఏదో ఒక ఎవిడెన్స్ మనకు దొరకచ్చు. పైన రూమ్ చూపించండి. రండి సార్, రండి. ఆగు, కత్తిని ముట్టుకోకు. ఎవరు నువ్వు? ఇక్కడేం చేస్తున్నావు? నా పేరు రాకేష్. ఆనంద్ వాళ్ళ పక్కింట్లో ఉంటున్నాను. ఇక్కడ గొడవ జరిగిందని విన్నాను, అందుకే చూడ్డానికి వచ్చాను. సార్, ఆయన్ని నేనే పిలిపించాను. ఆయన ఆనంద్ సారు ఫ్రెండ్ సార్. సరే, మీరిద్దరూ రూమ్కి బయట నిలబడండి. సార్, ఇక్కడ చూడండి. బెడ్షీట్ ఇంకా మ్యాట్రెస్ రెండు చిరిగిపోయాయి. సార్, ఆ లేడీ చేతిలో కత్తి ఉన్నట్టు సన్నీ చెప్పాడు. ఇదే ఆ కత్తి ఉంటుంది. నిఖిల్ ఏదైనా దొరికిందా? లేదు సార్,
ఇక్కడ ఏది తెలియలేదు. ఆ ఆడది కిటికీ నుంచి కింద పడిందంటే ఖచ్చితంగా ఏదో ఒక ఎవిడెన్స్ మనకు దొరకాలి. సార్ అక్కడేదో ఉంది. అదేంటని చూడాలి. పైకి లాగండి. ఇది క్లాత్ ముక్క, దీనికి రక్తం అంటుంది. ఇక్కడ నుంచి పడిన ఆడదాని రక్తం అనుకుంటా. పొడవైన జుట్టు ఎగురుతూ ఉంది. ఆవిడ చేతిలో ఇక్కడ ఒక స్టార్ ఉంది. ఈవిడే. సార్ ఇదే తన స్కెచ్. కాస్త ఇటు రండి. ఈ స్కెచ్ కాస్త జాగ్రత్తగా చూడండి. ఈ లేడీని ఆనంద్ ఇంటికి వచ్చి వెళ్ళడం మీరు ఎప్పుడైనా చూసారా? లేదు సార్. మీరు? నేను కూడా చూడలేదు సార్. ఓకే, మీరిద్దరూ వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ. అలాగే సార్. సచిన్, ఈ స్కెచ్ అన్ని టీవీ ఛానల్స్లోనూ వచ్చి తీరాలి. ఆ తర్వాత దాక్కున్న ఈ ఆడది ఎలా బయటకు వస్తుందో నేను చూస్తాను. ఓ గాడ్, నువ్వు నన్ను భయపెట్టేశా. కానీ నువ్వెందుకు ఇలా భయపడుతున్నావు? నేనా? ఎవరైనా వెనకాల ఇలా వస్తే నువ్వు భయపడతావు. ఇప్పుడేమైంది? గుచ్చుకుంది. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది శృతి? ఏంటి? ఏం జరుగుతుంది? నువ్వు అస్తమానిలా భయపడడం, ఇంకా నీ మొహంలో కనిపించే నీరసం. నువ్వు మళ్ళీ నిద్దట్లో నడుస్తున్నావా ఏంటి? లేదు, లేదే. ఏంటి కాదు, నువ్వు నిన్న నిద్దట్లో నడవడం నేను చూశాను. ఇలా చూడు పాయల్, కాస్త టైర్డ్గా ఉంది. మందులేసుకుంటే సరవుతుంది. కానీ ఇదంతా ఆ మనిషా? ఏంటి? స్క్రీన్లో మీరు ఎవరి స్కెచ్ అయితే చూస్తున్నారో తను చాలా డేంజర్ అయిన మనిషి. అలా మీలో ఎవరైనా ఈ అమ్మాయిని చూశారంటే వెంటనే సిఐడికి కాంటాక్ట్ చేయండి. సన్నీ, ఇలా చూడు బాబు, ఇప్పుడు ఇక్కడికి ఒక లేడీ వస్తుంది. నువ్వు ఆ లేడీని బాగా జాగ్రత్తగా చూడాలి. ఆ తర్వాత మాకు చెప్పాలి. నువ్వు ఆ లేడీని ఇంతకు ముందు ఎక్కడైనా చూసావా అన్న విషయం చెప్పాలి, సరేనా? వెళ్ళు, పిలుస్తాను. కాపాడండి, 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 కాపాడండి. భయపడకు బాబు, భయపడకు. మేమందరం ఉన్నాం కదా, భయపడకు. కాపాడండి. సన్నీ, లేదు,
అంకుల్ ఈవిడ నన్ను చంపేస్తుంది. ఇక్కడి నుంచి నన్ను తీసుకెళ్ళండి. భయపడకు బాబు. సన్నీ, నిన్ను ఎవ్వరూ ఏమీ చెయ్యరు. నీ మీద చేయి పెట్టడానికి ఎవరికైనా ధైర్యం ఉందా? మేము ఉన్నాం కదా. చెప్పు, ఈ అమ్మాయి ఆ రోజు రాత్రి మీ ఇంటికి నిన్ను చంపడానికి వచ్చిందా? సరిగ్గా చూసి చెప్పు. చెప్పు. వెళ్ళింటికి వెళ్ళావా ఆ రోజు రాత్రి ఈ అబ్బాయిని చంపడానికి? ఈ అబ్బాయిని ఎందుకని చంపాలనుకున్నావో? సార్, నాకు ఆ బాబు ఎవరో కూడా తెలీదు. నేనెందుకు సార్ ఈ అబ్బాయిని చంపాలనుకుంటాను? వీళ్ళు మీకు తెలుసు కదా? హా? తెలీదు సార్. ముందు రోజు రాత్రి నువ్వు 1 గంటకి మల్లాడి ఇంటికి వెళ్ళావు కదా? లేదు సార్, నేను నా ఇంట్లోనే ఉన్నాను. నువ్వు తన రూమ్మేట్ కదా? అవునండి. అయితే నీకు తెలుసుంటుందిగా తన రూమ్కి ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు వెళ్తుంది అని. లేదు సార్, నాకేమీ తెలీదు. శృతి, ముందు రోజు రాత్రి నీ ఒంట్లో ఏవైనా గాయాలు లేక గీతలు కనిపించాయా? నేను అక్కడికి వెళ్ళలేదు, మరి నాకెలా దెబ్బలు తగులుతాయి? వీళ్ళకి ఏది గుర్తుకు రావట్లేదు లాగుంది. ప్రశ్నలు అన్నిటికీ నాకు తెలీదు, నాకు తెలీదు, నేను వెళ్ళలేదు. సరే పర్వాలేదులే, ఉండని. శ్రేయ, పూర్వి, వీళ్ళకి కాస్త గుర్తొచ్చేలా చేయండి. పద. నడు. సచిన్, సన్నీని వేరే రూమ్లోకి తీసుకెళ్ళి కూర్చోపెట్టండి. చాక్లెట్లు కొనివ్వండి. వెళ్దామా? చాక్లెట్ కావాలా, ఐస్ క్రీమ్ కావాలా? ముందు రోజు రాత్రి ఏం చేసావు? చెప్తావా లేదంటే నిన్ను? నాకు ఇంతే గుర్తుంది. నేను ఇంట్లోనే ఉన్నాను. నీకు గుర్తుకొచ్చిందా శృతి ఇంటికి ఎప్పుడొచ్చిందని? 9:30కి. అబద్ధం. నిజం చెప్తావా లేదంటే నిన్ను? ప్లీజ్ తన్ని ఏమీ చేయొద్దు. తన పైన ఏ తప్పలేదు. మరి ఎవరిపైన తప్పుంది? నీ మీద. తను చెప్పేది నిజమే. తనకేమీ గుర్తుండవు. ఎందుకని గుర్తుండదు? ఎందుకంటే తనకి నిద్రలో నడిచే వ్యాధి ఉంది సార్. ఏంటి? అవును సార్, తను ట్రీట్మెంట్ కూడా తీసుకుంటోంది. అవును సార్. ఇగోండి సార్ టాబ్లెట్స్. సరే, నీకు నిద్దట్లో నడిచే వ్యాధి ఉందని ఒప్పుకుందాం. కానీ ఒక విషయం పక్కా, నువ్వు ఆ రోజు రాత్రి ఆనంద్ ఇంటికి వెళ్ళావు. ఇక సన్నీని చంపడానికి ప్రయత్నించావు. తను బయటికెళ్ళింది. తను రాత్రి తిరిగి రావడం నేను చూశాను. రెండున్నర గంటలకి సచిన్, సన్నీని తీసుకురండి. ఎస్ సార్. సార్, తన నిద్రలో ఆనంద్ ఇంటికి వెళ్ళింది. అక్కడ వాళ్ళపై అటాక్ చేసింది. సార్, అక్కడ తనకి దెబ్బ తగిలింది అనుకుంటాను. వీపు పైన రాయితో గుచ్చిన ముద్ర కనిపించింది సార్. నీ చేతికి స్టార్ టాటూ ఉందా? అవును సార్, ఆ, ఫోరెన్సిక్ రిపోర్ట్ వచ్చేసింది. కత్తి మీద ఉన్న ఫింగర్ ప్రింట్స్ ఇంకెవరిదో కాదు, శృతిదే. విన్నావా? అయితే ఆ రోజు రాత్రి నువ్వు ఆనంద్ ఇంటికి వెళ్ళావు, సన్నీని చంపడానికి ప్రయత్నించావు. కానీ నీకు గుర్తు లేదుగా. నిద్దట్లో నడిచే వ్యాధి ఉంది కదా. కానీ మేము మీకు గుర్తొచ్చేలా చేస్తాం. శ్రేయ, ఆనంద్ ఇంటికి దీన్ని తీసుకెళ్ళు. చూడక్కడ దీనికి ఖచ్చితంగా ఏదో ఒకటి గుర్తుకొస్తుంది. సార్, చూసారా ఆ అమ్మాయే? గుర్తొచ్చిందా లేక మేము గుర్తు చేయాలా? నాకు ఈ ఇల్లు తెలుసు.
మీరు చెప్పారు ఇంటికి అసలు ఇంతకుముందు రాలేదని చెప్పి. అవును, నేను ఇక్కడికి వచ్చింది లేదు. నిన్న రాత్రి నా కల్లో ఈ ఇంటిని చూశాను. ఏం వాగుతున్నావు నువ్వు? నిద్రలో నడిచే అలవాటుందని చెప్పావు, ఇంకా ఈ ఇంటిని కల్లో చూశానంటున్నావు. నిజమేంటి? 2 విషయాలు నిజమే. నాకు నిద్రలో నడిచే అలవాటుంది, కానీ నిన్న రాత్రి నా కల్లో ఈ ఇంటిని చూశాను. మేడం మేడం, మీరెలా లోపలికి వచ్చారు? మీరు లోపలికి రావడం నేను చూడలేదుగా. ఈ ఇంటికి రావడానికి ఇంకొక దారుంది. ఎక్కడ ఇంకో దారి చూపించండి. సార్, కలలో నేను ఈ వైపే వెళ్ళాను. ఇక్కడి నుంచా? అయ్యో బాబోయ్, నేను చాలా సంవత్సరాలుగా ఇక్కడ పనిచేస్తున్నాను, కానీ ఇలాంటి దారి ఉందని నాకు తెలియదు సార్. మీరు లోపలికి ఎలా వెళ్ళారు? తలుపు దగ్గర 3వ ఫ్లవర్ పాట్ దగ్గర ఒక తాళం ఉంది. సార్, ఆమె చెప్పింది నిజమే. తాళం దొరికింది సార్. ఇదేమి కల సార్ నిజమవడానికి? ఇది కళ్ళగిలా కాదు, ఇదంతా నువ్వు ఆడే డ్రామా. నువ్వు ఇక్కడికి వచ్చావు, ఆ పసిపిల్లడు సన్నీని చంపడానికి ప్రయత్నించావు. లేదు సార్, నేనెందుకు వేరే వాళ్ళని చంపుతాను? అబద్ధంపై అబద్ధం చెప్తున్నారు మీరు. నిద్దట్లో నడుచుకునే ఎవరో ఇంత సులువుగా మీ ఇల్లు అందరి నుండి మల్లాడి వరకు రావడం కుదరదు. ఎందుకంటే ఇంత దూరం రావడానికి టాక్సీ లేదంటే ఆటో పట్టుకోవాలి, డ్రైవర్తో మాట్లాడాలి, వాళ్ళకి వచ్చినందుకు డబ్బులు ఇవ్వాలి. అది నిద్దట్లో పాసిబుల్ కాదు. ఇలా చూడండి, దయచేసి నేను చెప్పేది నమ్మండి. నేను ఎవరిని ఏమీ చంపలేదు. అన్ని ఆధారాలు నీకు వ్యతిరేకంగానే ఉన్నాయి. ఎలా నిన్ను నమ్మమంటావు? నాకు నిద్రలో నడిచే వ్యాధి ఉంది. కాల్తే మీరే డాక్టర్ని అడగండి. సార్, శృతి నిజంగానే స్లీప్ వాకింగ్ పేషెంట్. నేను గత 2 సంవత్సరాలుగా తనకి ట్రీట్మెంట్ ఇస్తున్నాను. అలాగా? డాక్టర్ గారు, ఒక విషయం చెప్పండి. ఒకరికి నిద్దట్లో నడిచే వ్యాధి ఉంటే ఆ వ్యక్తి తన ఇంట్లోంచి 5 కిలోమీటర్ల దూరం నడిచి వెళ్తాడా? ఇంకొక ఇంటి వరకు? ఇది పాసిబులేనా? ఇలా చూడండి సార్, ఆర్డినరీ స్లీప్ వాకింగ్లో ఇది సాధ్యం కాదు, కానీ హిప్నోటిక్ సజెషన్లో ఇది పాసిబులే సార్. హిప్నాటిక్ సజెషన్? అవును, అంటే ఇక్కడ ఒక పేషెంట్ని హిప్నోటైజ్ చేసి వాళ్ళ మైండ్లో ఏం పని చేయించుకోవాలో అది నింపుతారు. హిప్నోటిక్ సజెషన్ ఒకవేళ ఇలా ఉంటుందా? ఎవరో ఉన్నారు, శృతికి ఉన్న ఈ వ్యాధిని ఉపయోగించుకుంటున్నారు. అలా అయితే అతనికి సన్నీ కుటుంబం గురించి అంతా తెలుసన్నమాట. శృతి, ఒక విషయం చెప్పు, నీకు గుర్తుందా ఎవరు నిన్ను హిప్నోటైజ్ చేశారని? లేదు సార్. సరే, ఓకే. సరే, ఆ కళ గురించి చెప్పు. ఆ కళలో నువ్వు ఆనంద్ ఇంకా కృతికాని చూసావు. అక్కడ అసలు ఏం జరిగింది? సార్, ఎక్కువగా ఏమీ గుర్తులేదు. ఒకే ఒక వైట్ వ్యానే గుర్తుంది. ఇంకేం జరగలేదు. కానీ ఒక విషయం అర్థం కావట్లేదు. శృతి అక్కడికి రాత్రిపూట ఎందుకు వెళ్ళాలి? సార్, ఒకవేళ ఎవరైనా ట్రిగర్ చేసుండొచ్చు. అలా ఒక యాక్సిడెంట్, ఆ విధంగా ఎవరైనా హిప్నోటైజ్ చేసుండొచ్చు. ట్రిగర్, హిప్నోటిక్ ట్రాన్స్, ట్రిగర్. పాయల్, ఒక విషయం చెప్పు. శృతి 2:30 గంటలకు ఇంటికి తిరిగి వచ్చినప్పుడు అప్పుడు తను ఏం డ్రెస్ వేసుకుంది? సార్, తన నైట్ డ్రెస్సే వేసుకుంది. నైట్ డ్రెస్లో ట్రిగర్. ఒకవేళ ఇలా అయి ఉంటుందా ట్రిగర్? శృతి బెడ్రూమ్లోనే ఉందా? శ్రేయ, ఒక పని చెయ్యి. నువ్వు వీళ్ళ ఇంటికి వెళ్ళి బాగా సెర్చ్ చేయి. అక్కడ ఏదో ఒక ట్రిగ్గర్ ఖచ్చితంగా ఉండాలి. రండి. సార్, ఆనంద్ కృతిక గురించి ఏ విషయం తెలియలేదు. పూర్వి వాచ్మన్ చెప్పాడు ఆనంద్, కృతిక, సన్నీ వాళ్ళ ఇంట్లోంచి 1:30కి బయలుదేరారు. వాళ్ళ ఇల్లు యాక్సిడెంట్ స్పాట్ నుంచి 1/2 గంట దూరంలో ఉంది. అంటే యాక్సిడెంట్ 2 గంటలకి జరిగింది. అలాగే పాయల్ కూడా చెప్పింది కదా, శృతి 2 గంటలకి ఇంటికి వచ్చిందని. యాక్సిడెంట్ జరిగిన చోటు నుంచి వాళ్ళ ఇంటికి దాదాపు 1/2 గంట ప్రయాణం. శృతి యాక్సిడెంట్ తర్వాత నేరుగా వాళ్ళ ఇంటికి వెళ్ళింది.
తర్వాత సన్నీ మనతో చెప్పాడు, వాడికి మెలకువ వచ్చినప్పుడు వాడక్కడ ఆనంద్ని చూడలేదు, కృతికాని చూడలేదు. ఒకవేళ శృతి ఆనంద్ తర్వాత కృతికాని దాచి ఉంచకపోతే మరి ఎవరు? ఇంకెవరో ఉన్నారు. ఆనంద్ని కృతికాని అక్కడి నుంచి తీసుకెళ్లారు. సార్, ఇల్లు మొత్తం వెతికి చూశాను సార్. ఇక్కడ ట్రిగర్ చేస్తున్నట్టుగా ఏ వస్తువు కనబడలేదు. అయితే ట్రిగర్ ఈ ఇంట్లోనే ఎక్కడో ఉంది, కానీ మన కళ్ళకి కనపట్టలేదు. అది ఎందులో అయినా ఉండొచ్చు. అది సామాన్యమైన వస్తువు లేకపోతే రోజు వాడకంలో ఉండే వస్తువు. మీ ఇంట్లో సౌండ్ వచ్చేలాగా అలాంటి వస్తువులు ఏమున్నాయి? మ్యామ్, డోర్ బెల్, అలారం క్లాక్, మైక్రోవేవ్, ఇంకా మొబైల్స్. శృతి, 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 పాయల్ కాల్ కట్ చేయి. ఎస్ సార్. శ్రేయ, మీ ఫోన్ నుంచి పాయల్కి ఫోన్ చేయండి. నేను ఇక్కడికి ఎలా వచ్చాను? నిన్ను హిప్నటైజ్ చేసేశారు. అంటే పాయల్ ఈ ఫోన్, దీని రింగ్ టోన్, ఇదే ట్రిగర్. పాయల్ రూమ్ శృతి రూమ్ పక్కనే ఉంది. అవును సార్. ఓ, ఆ రోజు రాత్రి శృతి నిద్రలో నడుస్తూ ఇంటి నుంచి వెళ్ళినప్పుడు ఆ రోజు రాత్రి నీకు 2 కాల్స్ వచ్చాయి. ఒకటి రాత్రి 12:30 గంటలకి, ఇంకొకటి 2:35 గంటలకి. కరెక్టే కదా? అవును సార్, మను దగ్గర నుంచి కాల్ వచ్చింది. మన్ను చేశాడా కాల్? మొదటి కాల్ శృతిని ట్రాన్స్లో తీసుకెళ్ళడానికని, రెండో కాల్ తిను రూమ్కి మళ్ళీ తిరిగి వచ్చాక ట్రాన్స్ నుంచి బయటికి తీసుకురావడానికి కోసం. ఎవరా మన్ను? సార్, అది మా ఎలక్ట్రీషియన్. తన దగ్గర వైట్ వ్యాన్ ఉందా? అవును. ఓ, ఎలక్ట్రీషియన్ మను. ఎలక్ట్రిషియన్ మొబైల్ ఇక్కడే సార్ ట్రేస్ అయింది. ఆనంద్, కృతిక. మై గాడ్, ఆనంద్, ఆనంద్, ఇద్దరిని ఇక్కడికి తీసుకొచ్చి ఇద్దరిని షూట్ చేసేశారు. ఈ చుట్టుపక్కల బాగా చెక్ చేయండి. ఈ హత్యలు చేసిన వాళ్ళు ఇక్కడే ఎక్కడో ఉండాలి. ఏయ్, వెనక్కి తిరుగో, ఇట్రా. నా పేరు రాకేష్. ఆనంద్ వాళ్ళ పక్కింట్లో ఉంటున్నాను. ఓ, పక్కింటి వాడివని చెప్పావు కదా, ఎలక్ట్రీషియన్ మన్ను. ఓకే, ఏది నీ గన్ని లగబో, చేతులు పైకెత్తో. సార్, ఈయన చనిపోయాడు. సార్, తను షూట్ చేసుకున్నాడు. చేతిని పైకెత్తమన్నా. చేతులు పైకెత్తు అని చెప్పిన వెంటనే వాడు చెయ్యెత్తాడు. ఇక తనకు తానే ఇదే ట్రిగ్గర్, చేతులు పైకెత్తు. సార్, మనవే అనుకున్నామంటే ఇంతవరకు చేసిందంతా మన్నువే అని. కానీ ఇప్పుడేమనిపిస్తోందంటే ఇదంతా చేసింది ఇంకా ఎవరో. వాడెవడో తెలియదు కానీ మామూలుడు కాదు సార్. ఇక్కడ ఏ ఒక్క ఎవిడెన్స్ కూడా మిగల్చలేదు. ఇక్కడ ఉన్న వాటన్నిటినీ బాగా చెక్ చేయండి. సచిన్,
రక్తం. సచిన్ ఆనంద్ని కృతికాని కూర్చోబెట్టే షూట్ చేశారు. వాళ్ళ రక్తం అక్కడే పడుంది. ఆ తర్వాత ఎలక్ట్రీషియన్ వాడి ఒంటి మీద ఒక చిన్న గీత కూడా లేదు. ఈ రక్తం ఎవరిది? ఈ రక్తం ఎవరిది? ఖచ్చితంగా వాడిదే. ఇదంతా చేయించినవాడు. ఇప్పుడు నేను వీళ్ళకి హిప్నోటైజ్ చేశాను. ఇప్పుడు మీరు వాళ్ళని ఏం అడిగినా సరైన సమాధానం చెప్తారు. ఈవిడ పోస్ట్ హిప్నాటిక్ సజెషన్కి ఎప్పుడొస్తారు? నేను వీళ్ళ ఫోన్ రింగ్ని ట్రిగర్ కోసం సెట్ చేసి పెట్టాను. మళ్ళీ వీళ్ళ ట్రిగర్ గనక మోగింది అంటే ట్రాన్స్లో నుండి తిరిగి వచ్చేస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్. సరే, హిప్నోటైజ్ అయ్యింది. డాక్టర్ ప్రకాష్ నీకు ఏం చెప్పారు? ఈ బిల్డింగ్ నుంచి కిందకి దూకమని చెప్పారు. ఏంటి? ఏయ్ శృతి, మై గాడ్, దీని అంతటికి కారణం ఆ డాక్టర్. వెళ్ళి అతన్ని పట్టుకోండి. సార్, ఆ డాక్టర్ సూసైడ్ చేసుకోమని సజెషన్ ఇచ్చి వాడి ఎవిడెన్స్ అరెస్ట్ చేశారు. శృతిని ఆపాలి. మీరు ఆగండి, కిందకెళ్ళి ఏర్పాట్లు చేయండి. వెళ్ళండి. ఎస్ సార్. శృతి ఆగు. ఒక్కడుగు ముందేసినా కింద పడిపోతావు. సరే, దూకే. దూకో. శృతి, ఆలోచించుకు దూకో. దూకో. ఎందుకు ఆగేవు శృతి? నువ్వు హిప్నోటైజ్ అయ్యావుగా, దూకు. నువ్వు హిప్నోటైజ్ అవ్వలేదు, హిప్నోటైజ్ అయినట్టు నటించావు. మేము జస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి నిన్ను హిప్నోటైజ్ చేస్తున్నట్టు నటించమన్నాం. ఇదంతా మీకు ఎలా తెలిసింది నేనే చేశాను అని? ఆనంద్ కృతిక బాడీ ఎక్కడ దొరికింది అక్కడ దగ్గరలోనే మాకు రక్తపు చుక్క దొరికింది. ఆ రక్తం నీది. అవును, నన్ను నిన్ను కాపాడుకోవడం కోసం ఇదంతా చేశాను. ఎందుకంటే ఒకవేళ మీకు నేను ఆనందింటికి వెళ్ళిన ఆధారాలు దొరికినా కూడా నేనే హత్య చేశానని ఎలాంటి ఆధారాలు దొరకకూడదు. కానీ ఆ కిటికీ నుండి బయటకొచ్చి ఎలా తప్పించుకున్నావు? ఎలా మాయమైపోయావు? ఆ రోజు రాత్రి నేను కిటికీ నుంచి పడిపోయినప్పుడు అప్పుడక్కడ ఆనంద్ కృతిక మాట్లాడుకున్నది విన్నాను. మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. ఏదైనా హోటల్లో ఉందాం. టైంకి వచ్చేసాయి. కానీ ఇదంతా ఎందుకని చేశావు? ఎందుకంటే ఆనంద్ మా అమ్మ నాన్నని హిప్నోటైజ్ చేసి మా దగ్గర ప్రాపర్టీని లాక్కున్నాడు. ఆ బాధ తట్టుకోలేక మా అమ్మ నాన్న ఆత్మహత్య చేసుకున్నారు. అందుకని నేను వాళ్ళకి ఇలా ద్రోహం చేశాను. చేసిన తప్పుని ఎంత ప్లాన్ వేసి చేసినా దాన్ని ఎవ్వరూ దాచలేరు.
నీ ఆట ముగిసింది. కానీ మీరు నన్ను పట్టుకోలేరు. నేను చచ్చిపోయినా కూడా ఖచ్చితంగా మీ చేతికి చిక్కను. వద్దు, దూకొద్దు, ఉపయోగం లేదు, వద్దు. చాలు చాలు మీ ఆట. చెప్పాం కదా దూకితే అలాంటి ప్రయోజనం ఉండదని. వదలండి వదలండి, నాకు బ్రతకడం ఇష్టం లేదు, వదలండి. నువ్వు చేసిన తప్పులకి ఖచ్చితంగా నువ్వే శిక్ష అనుభవించాలి. దీన్ని తీసుకెళ్ళండి. నడు. ఇలా చూడు సన్నీ కన్నా, రారా. సార్, ఇప్పుడు ఈ సన్నీ పరిస్థితి ఏమవుతుంది? ఇక సన్నీని చూసుకోవాల్సింది మన బాధ్యత, అవునా?